సాతానుకి కొంచెం సాఫ్ట్‌గా కొంచెం అవకాశం ఇస్తే మొత్తం ఆవరించేసి ఆక్రమిస్తాడు మనలను, దేవుని బిడ్డలను. ఎవరైనా సరే. ఎంత గొప్ప భక్తులైనా సరే. అందుకనే సాతానుకి చోటు ఇవ్వకండి అంటున్నాడు దేవుడు. అసలు చోటే ఇవ్వకండి. సాఫ్ట్ కార్నర్‌గా ఉండకండి. కఠినంగా ఉండండి సాతాను వైపు. లేపోతే మన రక్షణ మనకుండదు. రక్షణ అంటే నరకం తప్పించుకోవడం. అది మనం విలువగా ఎంచాలి. ఎంత విలువ అంటే స్వయంగా దేవుడే దిగి వచ్చి తన్ను తాను హీనపరుచుకొని, రిక్తునిగా చేసుకొని, దరిద్రుడిగా ఉండి, నిస్సహాయుడిగా ఉండి, మన భారము, మన శాపమంతా ఆయన మీద వేసుకొని, భరించి మనకు విడుదల సిద్ధపరిచాడు. మనం పొందవలసిన అవమానము, హీన స్థితి అంతా ఆయన వేసుకొని, ఆయన భరించి, వహించి, సహించి మనకు విడుదల ఇచ్చాడు. అంత విలువైనది రక్షణ అంటే. అంత విలువైనది. ఆ విలువను మనము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేం. ఆ నరకం తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణను మనము విలువగా ఎంచుకోవాలండి. ఈ లోకంలో దేనిని మనం విలువగా ఎంచకూడదు. మనం ప్రభు సన్నిధికి వచ్చింది రక్షించబడడానికే. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యం ఎలా చేరాలో నేర్పించాడు. ఎలా వెళ్ళాలో చెప్పాడు. దాని పద్ధతులన్నీ తెలియజేశాడు. ఈ లోకం నశించిపోతుంది. పరలోక రాజ్యానికి మీరు సిద్ధపడండి. సమీపముగా ఉంది. మీరు మారుమనసు పొంది ఆ పరలోక రాజ్యమును అంగీకరించండి. నా వాక్యమును నమ్మండి. యేసు ప్రభు చెప్పిన శుభవార్త ఇదొక్కటే. ఇదొక్కటే. సొదొమ గొమొర నుండి ఆ లోతును దేవుడు రక్షించడానికి చెప్పిన మాట ఒక్కటే. ఈ పట్టణమును విడిచి ముందున్నటువంటి ఆ కొండపైకి మీరు తీక్షణంగా వెళ్ళండి. త్వరగా ఫాస్ట్. వెనక తట్టు చూడకండి. జ్ఞాపకం చేసుకోకండి. మీరు తిరగకండి వెనక వైపు. మీరు ప్రాణం దక్కించుకోవాలంటే వెళ్ళండి త్వరగా. ఇప్పుడు మన పరిస్థితి అంతే. ఈ లోకం నశించిపోతుంది. ఈ లోకము సొదొమ గొమొర వంటిది. ఈ లోకమును బాగు చేయడానికి దేవుడు రాలేదు. రీఫార్మ్ చేయడానికి రాలేదు లోకాన్ని. కానీ మన కొరకు క్రొత్త భూమి, ఆకాశం సిద్ధపరిచాడు. ఎటర్నల్ లైఫ్ అండ్ ప్లేస్. దానికోసం మనల్ని తీసుకొని వెళ్ళటానికి ప్రభు ప్రిపేర్ చేయడానికి వచ్చాడు. ఆ వార్త చెప్పాడు. నోవాహుకు దేవుడు చెప్పింది ఈ లోకములో ఎలా జీవించాలో చెప్పలేదు, నేర్పించలేదు. నోవాహుకు ఓడ ఎట్లా కట్టాలో నేర్పించాడు, చెప్పాడు. ఆ ఓడ కట్టుకున్నాడు, రక్షణ పొందాడు. అలెగరికల్‌గా, ఫిగరేటివ్‌గా, మెటఫోరికల్‌గా దేవుడు అవన్నీ పెట్టాడంటే దానికి అర్థము రక్షణ. కంక్లూడ్ చేశాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదండి. జాగ్రత్తగా మనం ఉందామండి.